హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు మనము కువైట్లో సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మే హరాజ్ అనేది చూపిస్తాము. చూడండి, ఈ వెనక పక్క నేను చూపిస్తున్న ప్లేస్ అంతా ఇదే అనమాట. ఇది వచ్చి మెయిన్ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఒక ఖాళీ ప్లేస్లో అయితే హరాజ్ అనేది పెడతారు. హరాజ్ అనేది అరబ్బీ భాషలో సేల్స్ అనమాట. అదే మనం మార్కెట్ పాత కార్లు కానీ ఇవన్నీ అమ్ముతాం కదా, దాన్ని ఏదన్నా కానీ అమ్మేదాన్ని హరాజ్ అంటారు అనమాట. చూడండి, ఆ విధంగా ఇక్కడ ఉండేది కార్లు కానీ బస్సులు కానీ ఏ ఒక్కటి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడు ఎలా ఉన్నాయో. ప్రతి ఒక్కటి వెనకన పడే బండ్లన్నీ సేల్కి వచ్చిండేవి అనమాట. మనం కారు కొనుక్కోవాలంటే ఇక్కడ పెద్ద కష్టమైతే కాదు. అదే మనం ఇండియాలో కారు కొనాలంటే ఎక్కడెక్కడనో తిరగల్లా, ఎన్నెన్నో చూడాలన్నమాట. ఈడైతే అవన్నీ ఇది లేదు. మనం ఎప్పుడు కావాలంటే మనకున్న బండి ఎప్పుడు అమ్మాలన్నా సెకండ్ల మీద బండి అమ్మేయచ్చు. అదే మనం బండి కొనాలన్నా కానీ కొనచ్చు. ఇప్పుడు చూడు, వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అక్కడ వచ్చినారు. అంటే ఒక సంత, ఏది కార్లు అమ్మేది కొనేది తీసుకునేది ఒక సంత అనమాట. ఇది ఓన్లీ సెకండ్ హ్యాండ్ కార్సే ఉంటాయి, కొత్త బండ్లు అయితే ఇక్కడ రావు. చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది టొయోటా క్యామరీ అనమాట. అది 2012 మోడల్ బండి అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను కూడా చూశాను. వాడు 1135 దినాలు చెప్తున్నాడు. అల్ఫ్ మియా తలాతీన్ అని, అంటే 1130 కేడీలు. ఇంచుమించు మన ఇండియన్ రూపీస్ అయితే ఒక 10,000 అటు ఇటు 3 లక్షల వరకు. బండి అయితే 2012 మోడల్. చూడండి బండి ఎలా ఉందో. షోరూమ్ బండి వచ్చినట్టు ఉంది, అయితే పాత బండి ఉన్నట్లేదు. బాగా క్లాస్గా ఉందన్నమాట బండి. ఇది మన బంగాళాతను అయితే కొనేసినాడు బండి ఇది. ఇదే విధంగా ప్రతి ఒక్కటి ఈ కారు వచ్చింది, ఈ కారు ఉంది అనే పంచాయతీ ఇదే పని అనేది లేదు. ప్రతి ఒక్క బండి ఉంటుంది ఇక్కడ. కార్లు కాటి నుంచి జీపులు కాటి నుంచి లాస్ట్కు మినీ బస్సులు ఉన్నాయి, హాఫ్ లారీలు ఉన్నాయి, పెద్ద ట్యాంకర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉంటాయి. ఒక్కొక్కటి ఒక ఏరియాలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసే ఏరియాలోనే ఒక్కొక్కటి ఒక ఏరియాలో ఉంటాయి. ప్రతి ఒక్క బండి ఉంటుంది. చూడండి ఎలా ఎన్ని బండ్లు వచ్చినాయో. దాదాపు తక్కువ వేలుల్లో వచ్చినాయి, వందలు కాదు వేలుల్లో బండ్లు. ఆ వెనక కనపడేది మనము చూసేంతవరకు నేను ఇంకా లేట్ పోయినాను. వేలకు కొన్ని బండ్లు కూడా వెళ్ళిపోయినాయి. లేదంటే ఇంకా చాలా బండ్లు వచ్చినాయన్నమాట. ఈ మార్కెట్ వచ్చి ఇంకో విషయం ఏమంటే వారంలో 3 రోజులు ఉంటుంది. ఎప్పుడు బృహస్పతివారం సాయంత్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళా అంటే సాయంత్రం ప్రతిరోజు కూడా సాయంత్రం వెళ్ళే ఉండేది. 5 నుంచి 7 వరకు ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం 7 వరకు పొద్దుపోదు కదా, 7 వరకు ఉంటుంది. మంచి మనము కోరిని బండి తీసుకోవచ్చు ఇక్కడైతే. ఇంకో విషయం కూడా ఉంటుంది ఇక్కడ. బండి మనం కొనేటప్పుడు ఏ బండి కావాలంటే ఆ బండి సవాల్ వాడతారు కదా. సవాల్ వాడినప్పుడు మనం ఫస్ట్ ఇంజను, గేరు, శాసి అన్నీ సెర్తల్ ఫాస్ అని ఒక బిల్లు రాస్తాడు వాడు. ఇప్పుడు ఈ బండికి రాస్తాడు చూడు. అట్లా సెర్తల్ ఫాస్ అంటే అవన్నీ కంప్యూటర్లో ఎత్తి ఫాస్ చేసుకోవచ్చు మనం. ఫాస్ చేసిన తర్వాత ఫాస్ అయితే మనం డబ్బు కట్టుకోవాలా, ఫెయిల్ అయితే బండి డబ్బు కట్టుకోవాలా. ఒకవేళ బండివానికి ఏమైనా డౌట్ ఉందనుకో, ఇంజను గేరు వీటి మీద, వాడు పాస్ ఇవ్వడు. నా బండి నేను పాస్ ఇవ్వను, ఇదే రేట్ ప్రకారంగా అమ్ముతాను అని వానికి నచ్చిన రేటుకు కుదిరితే అమ్మేస్తారనమాట. కాబట్టి ఇక్కడైతే కార్లు కొనాలంటే మనము సంతకు ఈ గొర్రెలు ఎట్లా బేరం చేస్తాం, కుప్పలు దోలే, ఆ విధంగా వచ్చేసింటాయి ఇక్కడ కార్లు అనేటివి. కుప్పలు చూసే పనే లేదు. చిన్న బండి నుంచి పెద్ద బండి వరకు ఉంటుంది. సోను బ్రదర్స్, మనకు కార్లు అనేది కొనాలంటే ఎంత అందుబాటులో ఉంటాయి చూడండి. అదే అయితే మనకు ఇండియాలో ఈ మాదిరిగా చాలా తక్కువ. ఒకవేళ ఉంటాయి, పెద్ద పెద్ద సిటీలు ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ మామూలుగా అయితే తక్కువ అన్నమాట. చూడండి, ఇది ఒక ఎడారి ప్రాంతంలోనే ఒక ఏరియా కేటాయించేసినారు వీటికి బండ్లు అమ్మేదానికి. అవన్నీ అవే.
మనకు నచ్చిన బండ్లు, కోరిన బండ్లు అప్పటికప్పుడే కొనుక్కోవడము. మనం పొట్టేళ్ళు కొనుక్కొని బండ్లు ఎట్లా వేసుకొని వస్తామో అదే మాదిరిగా వేసుకొని రావడము, దప్తరు మార్చుకోవడం, నిమిషాల మీద ఇంటికి రావడం అంతే. చూడ ఏమి జనాలు వచ్చినారు చూడండి, బండ్లు ఎన్ని వచ్చినాయి చూడండి. ఇవి ఓన్లీ సెకండ్ హ్యాండ్ కార్స్. కువైట్ సూక్ అన్నమాట. ఇది సూకుల హరాజ్ అంటే కార్లు కొనేది, అమ్మేది. సో అన్ని బ్రదర్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియో నేను ఎందుకు మీకు తీసి పెడతానంటే, ఇక్కడ కూడా చూడండి ఎలా మార్కెట్ ఉందో. కార్లు మనం సొంతలో గొర్రెలుగా అమ్మినట్టు అమ్మడము కొనడం అనేది ఉండదు. కార్లు అంటే లెక్కలేదు ఇక్కడ. మనం ఒక ఇండియాలో బండి కొనాలంటే ఒక నెల తిరుగుతాం, ఎన్ని ఆలోచిస్తాము, ఎన్ని సార్లు వేసి చూస్తామన్నమాట, ఎన్నెన్నో ఆలోచిస్తాం. ఇక్కడైతే అవన్నీ లేదు. నువ్వు అమ్మాలంటే ఆ రాజు బినామంటే అమ్మాలంటే 10 నిమిషాలు అమ్మేయచ్చు, మళ్ళీ బండి కావాలంటే కొనొచ్చు. రెండో విషయం ఇంకోటి కూడా